నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రాస్తా ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. మానేంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన పాలక మండలిని అభినందించిన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి. పార్కుల స్థల వేలంపై మండిపడ్డ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పటాన్చెరులో మైత్రి క్రికెట్ ట్రోఫీని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలందరూ కలిసికట్టుగా నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని కోరారు. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రికార్డులను ఆయన పరిశీలించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మాన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భగవంతుని సేవ లభించడం పూర్వజన్మ సుకృతమని, భగవంతునికి చేరువగా చేరి సేవ చేసుకునే అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుందన్నారు. మాన్యంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన పెద్దలందరికీ కూడా స్వాగతం. గౌరవ చైర్మన్ గారు, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన భక్తులు, మెంబర్స్, మన గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, మూడాచేరి ఈరోజు దేవస్థానం కమిటీ ప్రభుత్వ పరంగా రిలీజ్ అయింది. ఎండోమెంట్ శాఖ నుంచి ఇంకొక బోర్డు మెంబర్ రాలేదు, వారికి కొద్దిగా వెరిఫికేషన్ ఇష్యూ అయ్యి 1-2 రోజుల్లో వారిని కూడా ఆర్డర్ వస్తుంది. బట్ట పనులన్నీ పూర్తి చేస్తూ ఇంకా కొత్త సౌకర్యాలు భక్తులకు ఏమేమి ఇవ్వాలో వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. మణికొండ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా విపరీతమైన రద్దీ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు, వసతులు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కానీ మేము కానీ కృత నిశ్చయంతో ఉన్నాం.
కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వేణుగోపాల స్వామి ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు సీజ్ చేయడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేణుగోపాల స్వామి ఆలయాన్ని పరిశీలించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉండే రమ్య గ్రౌండ్ పార్కు స్థలానికి సైతం హౌసింగ్ బోర్డు అధికారులు బోర్డులు పెట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేపీహెచ్బీ కాలనీలో మహిళా పార్కులు, చిల్డ్రన్ పార్కులను ఆట ఏర్పాటు చేశామని, దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి సర్కార్ హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు దండుకోవడం దారుణమన్నారు. ఇది బంగ్లా గుట్ట అనేవాళ్ళం మేము. మా చిన్నతనంలో బంగ్లా గుట్ట అనేటటువంటి దగ్గర కృష్ణుని టెంపుల్ నిర్మాణం చేపట్టారు. ఆ భక్తులు ఇచ్చినటువంటి డబ్బులతోని ఫంక్షన్లు కట్టేసి వచ్చిన ఆదాయంతో కృష్ణుని టెంపుల్కి బ్రాహ్మణికి కానీ వచ్చినటువంటి భక్తులకు కానీ ప్రసాదాలు కానీ ఆదాయం పెట్టినటువంటి ఉన్నటువంటి ఫంక్షన్ హాల్. మరి ఈ బంగ్లా గుట్ట అనేటటువంటిది పురాణమైనటువంటిది. ఇలా నిన్నమన్న పురాణమైనటువంటి మా చిన్నతనంలో మేము ఇక్కడ గోదలు మేపేటప్పుడు ఇక్కడనే కూర్చొని ఈడనే పోయిన బంగ్లా ఉండే ఇక్కడ, దాని అందుంచి బంగ్లా గుట్ట అందు దీని పేరు. ఈ కేపీహెచ్బీ కాలనీ పెద్ద కంచ అనేవాళ్ళం ఆ రోజులో మేము. సుమారుగా 1400-1500 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు వారు మన కొనుక్కొని లేఅవుట్ చేసింది. మొత్తం ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు నేషనల్ లెవెల్లో భారతదేశంలో పెద్ద హౌసింగ్ బోర్డు ఉందంటే ఆ హౌసింగ్ బోర్డు ల్యాండ్. దాని తర్వాత అమ్ముకుంటూ వస్తూ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గతంలో 10 సంవత్సరాలు మేము పరిపాలించి ఆ రోజు మసీదుకు కానీ గుడికి కానీ చర్చికి కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఆ భాగంలోనే ఆ రోజున మేము 99లో మసీదుకి ఇచ్చాం, చర్చికి ఇచ్చాం, అదేవిధంగా గుడికి ఇచ్చాం. అంటే ఈ రకమైనటువంటి చర్చిని కూడా ఈ రోజున అందుగురించే డిమాండ్ చేస్తా ఉన్నాం మేము కూడా. ఏదైతే 10 మందిని మా పార్టీ నుంచి మీరు తీసుకురో ఒక్కసారి వాళ్ళు రిజైన్ చేపించి డిస్క్వాలిఫై చేయించి ఒక్కసారి ఎలక్షన్కి పోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలను వాళ్ళని ఎంతో ఏడిపిస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35వ మైత్రి క్రికెట్ ట్రోఫీని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని క్రీడారంగానికి కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అఫ్జల్ క్రీడాకారులు పాల్గొన్నారు. గ్రౌండ్ దగ్గరికి అందరూ కూడా ఒకసారి నిలబడాలి. జాతీయ గీత ఆలాపన తర్వాత हैदराबाद किधर हैदराबाद कब हैदराबाद बल्दिया बहुत बड़ा है भाई किधर है देवाल वैसी बोल रहा అందరూ కూడా మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఏజెన్సీలో ఉన్న గౌడ కులస్తులు అన్ని రకాలుగా నష్టపోతున్నారని, వారికి పెన్షన్, ఆర్థిక సహాయ సహకారాలు అందజేసేందుకు వారి సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరూ మాట్లాడుతున్నారు గౌడ గురించి. ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి గౌడ సంఘం కులస్తులందరూ కూడా గౌడ పరిరక్షణ కమిటీ పేరుతో ఎల్లందు నియోజకవర్గంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గౌడ్స్ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి గౌడ్స్ అందరికి కూడా సంక్షేమ పథకాలు అందాలి. గత ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయి ఈ ప్రాంతంలో నివసించేటువంటి మిగతా బీసీ కులాలకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మమ్మల్ని అగౌరవపరిచినటువంటి ప్రభుత్వాన్ని మాతో పాటు గిరిజన ప్రాంతం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఏదైతే కోసం మరి మా శక్తి మేరకు ఈ కులస్తులకు ఇక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి గౌడ కులస్తులందరికీ మరి బతుకుదెరువు కోసం ఉన్నటువంటి గీత కార్మిక సంఘాలు మొత్తం రద్దు చేసి, ఈ రద్దుకు కారణం సందాలింగయ్య గారు. ఆనాడు సందాలింగయ్య గారు ఈ ఏజెన్సీలో గౌడ కులస్తులు గౌడులకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలి, వాళ్ళ వృత్తుల పరంగా ఆ సొసైటీలని పునరుద్ధరించాలి, కానీ ఈ ప్రభుత్వాలు మరి వాటిని ఏమి పట్టించుకోవటం లేదు. కాబట్టి ఆ ఏజెన్సీలో ఉండేటువంటి గీత కార్మికులందరికీ కూడా ఎస్టీ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ జీవన వృత్తి కోసం ఆ సంఘాలను కూడా పునరుద్ధరించాలని
మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈనాడు R1 గ్లోబల్ కన్సల్టెన్సీ సర్వీసెస్, ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ బిజినెస్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా కూకట్పల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. విదేశాలలో ఆతిథ్య సేవలకై ప్రత్యేక కోర్స్, మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తూ హైదరాబాద్ లో సేవలు అందిస్తున్న R1 గ్లోబల్ హాస్పిటల్ ఉపాధి పొందాలని అన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు హైదర్ నగర్ డివిజన్లో షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో R1 గ్లోబల్ సర్వీసెస్ చక్కటి ఆర్గనైజేషన్, రాష్ట్రంలో ఇతర దేశాలలో కూడా విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలా ఒకటి, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలా రెండోది, తెలుసుకొని ఈ అవకాశాలన్నింటినీ కూడా వాడుకునే విధంగా తోటి మిత్రులకి, శ్రేయోభిలాషులకు కూడా చెప్పి R1 గ్లోబల్ సర్వీసెస్ ఇప్పుడే బ్రోచర్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. వారికి గత అనుభవం జర్నీలో మేము ఏం చేసామంటే ఇప్పుడు ఏఐబిటి అని చెప్పేసి ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అండ్ టెక్నాలజీ మేడం ఉన్నారు. సో వీళ్ళతోని టైఅప్ అయిపోయేసి మనము 3 years డిప్లొమా ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నాము. 1 year డిప్లొమా వచ్చేసి ఇండియాలో మన కూకట్పల్లి R1 గ్లోబల్ ఆఫీసెస్లో ట్రైనింగ్ అకాడమీలో నేర్చుకుంటారు. దాని తర్వాత 2nd and 3rd year వచ్చేసి అడ్వాన్స్ డిప్లొమా ప్రోగ్రామ్ అని చెప్పేసి అబ్రాడ్కి వెళ్ళలేని పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మంచి ప్రోగ్రామ్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ 3 years డిప్లొమా ప్రోగ్రామ్. 1 year వచ్చేసి ఇండియాలో, 2nd and 3rd year వచ్చేసి ఆస్ట్రేలియాలో. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఇండియాలో ఇటువంటి ప్రోగ్రామ్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. సో R1 గ్లోబల్ ఈజ్ ద ఫస్ట్ కన్సల్టెన్సీ ఇన్ ఇండియా అండ్ హైదరాబాద్లో కూడా ప్రౌడ్గా చెప్పొచ్చు. లైక్ దీనికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి బ్రౌచర్ ఇనాగ్రేషన్ కోసము మనకు ఎమ్మెల్యే గారు అరకపూడి గాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. కాసేపట్లో ఈటల రాజేంద్ర గారు మల్కాజ్గిరి ఎంపీ ఒక 5-10 minutes ప్రోగ్రామ్కి వచ్చేసి కాన్వకేషన్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళు అడిషనల్గా మాట్లాడబోతున్నారు. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా గడ్డం విలాస్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై అభినందనలు తెలిపారు. అన్ని కులాల నుండి ప్రతి ఒక్కరిని తీసుకుంటూ ఎలా గురించి పూర్తి చేశారంటే మీకే తెలుస్తుంది, లిస్ట్ చూస్తే తెలుస్తుంది. ప్రతి కులం నుండి, ప్రతి మతం నుండి అందరికీ సమానమైన ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మొదటగా వారికి నేను కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ మా తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా డిపార్ట్మెంట్ సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరియు అలాగే మన డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పవలసి ఉంటుంది. కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ సమక్షంలో వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చూసిన పెద్దలందరికీ, నా తోటి మిత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, తర్వాత మీడియా మిత్రులకు, ఎప్పటిలాగే మీడియా మిత్రులైతే మొదటి నుండి నాకు చాలా సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా అందరూ వచ్చి నాకు సహకరిస్తున్నారు కనుక వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు కూడా నాకున్న టైంలో 2-3 బ్రాంచ్లు ఉస్నాబాద్, చొప్పదండి కానీ ఇలా 2-3 బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి నా శాస్త్రంలో కృషి చేస్తానని, అలాగే లాస్ట్ టైం నేను సభ్యులకు మాట ఇచ్చాను డివిడెండ్ ఇస్తానని. వచ్చే మంత్ డివిడెండ్ కూడా ఇవ్వడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాను. ముఖ్యంగా డివిడెండ్కి ఆగిపోవడానికి కారణం ఏంటంటే బోగస్ సభ్యులు చాలా ఉన్నారు. ఈ బోగస్ సభ్యుల గురించి ఆల్రెడీ డిసిఓ గారికి రాసాము. వాళ్ళ ఒక ముగ్గురిని అలాట్ చేశారు. బోగస్ సభ్యత ఏరువేత గురించి వర్క్ నడుస్తున్నది. అది అయిన తర్వాతనే సభ్యులందరికీ డివిడెండ్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి అందరి ముఖంగా ఈ సందర్భంగా చైర్మన్గా తీసుకున్న సందర్భంగా తెలియజేస్తున్నాను. హైదరాబాద్ హైదరాబాద్లోని మున్సిపల్ ఛాంబర్స్ కార్యాలయంలో కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్నెడ్డి రాజు మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో 73, 74 రాజ్యాంగ సవరణ చేస్తే దానికి తోట్లు పడిచే విధంగా గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పురపాలక పంచాయతీరాజ్ నూతన చట్టాలను తీసుకొచ్చి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. చట్ట సవరణ వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమై పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకునే విధంగా భవిష్యత్ అవసరాలను నిర్ధారించుకొని సమర్థవంతమైన పాలన స్థానిక సంస్థల్లో నిర్వహించేందుకు వీలు పడతా ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని ఈ సందర్భంగా ఛాంబర్ పక్షాన కోరుతా ఉన్నాం. గత వర్గాలను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చి ఆ పాపం ఉడిగట్టుకుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం దీన్ని సమగ్రంగా పరిశీలించాలని
ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే పురపాలన సాగుతూ ఉందో, చట్టాలు ఏ విధంగా ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిగణని ప్రజాప్రతినిధుల వ్యవస్థ కానీ ఎంత మాత్రం సరిపడడం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీని ద్వారా భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో సమర్థవంతమైనటువంటి నాయకత్వం కొరబడి పూర్తిగా CDMA పరిధిలోకి తీసుకురావాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని కేవలం చెల్లింపుల వరకే పురపాలికలు పరిమితమై దాంతో ఆర్థిక దిగ్బంధంతో పురపాలికలు ఇబ్బంది పడతా ఉన్నాయి. సరఫరా కొడబడింది. ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. EESL సంస్థకు శాస్త్రీయంగా కానీ ఎలాంటి సాంకేతికంగా కానీ ఎలాంటి నిర్ధారణ చేయకుండా చెల్లింపులు జరిగినాయి. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేలాది భక్తులు చేరుకుని పుణ్యస్నానాలు చేసి ఓడిబియ్యం, బోనం, పట్నాలు వేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. బెల్లంపల్లి పట్టణంలో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో దండోరా దండయాత్ర నిర్వహించారు. మాది హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలక రాజనరసు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ABCD వర్గీకరణగా ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ABCD వర్గీకరణ అమలు అయ్యేంత వరకు మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సాగుతాయని తెలిపారు. ABCD వర్గీకరణ పోరాటం గత 30 ఏళ్లుగా సుదీర్ఘంగా అల్పెరగని పోరాటం చేస్తా ఉన్నాం. మరి ఆ వర్గీకరణలో ఉద్యమంలో భాగంగా మా మాదిగ బిడ్డలు కూడా అమరులైన సంగతి మరి మరవరాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు మరి ఏదైతే వర్గీకరణ ఉన్నదో ఆ వర్గీకరణ చేయకపోతే విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. తీవ్రంగా అసమానతలకు గురవుతున్నాము. వల్ల ఎనలేని అన్యాయం జరుగుతుంది. కాబట్టి వర్గీకరణ అవసరమని మేము ఆ రోజు 30 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ నుండి మేము కొట్లాడడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలో మరి ఆ రోజు 1999లో రామచంద్రరావు కమిషన్ ద్వారా 2000 సంవత్సరంలో మరి వర్గీకరణ చంద్రబాబు గవర్నమెంట్ అమలు చేయడం జరిగింది. మరి ఆ 2 సంవత్సరాలలోనే మాకు 4 సంవత్సరాలలో కేవలం 22,000 మంది ఉద్యోగాలు, మీరు ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు అనే సంగతిని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ బెల్లంపల్లిలో మరి గత 4 పర్యాయాలు అయితేనేమి ఈ 3 కమిషన్లు కూడా రాష్ట్రమంతా తిరిగి బాధ్యులది న్యాయమైన వర్గీకరణ పోరాటం కావచ్చు చేయొచ్చు అని తీర్పుని ఇవ్వడంతో ఇవాళ మరి చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వీళ్ళ ఊకదప్పుడు ఉపశమనాలకు భయపడకుండా వెంటనే అసెంబ్లీలో ఏదైతే మాట ప్రకటించిండో. మైలారంలో మైనింగ్ అనుమతిపై వ్యతిరేకిస్తున్న ప్రజలకు, రైతులకు మద్దతు తెలిపిన పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలు ఆహ్వానించే పరిశ్రమలు తీసుకురావాలి, కానీ ప్రజలు వ్యతిరేకించే పని అభివృద్ధి కాదని అన్నారు. మన దగ్గర ఉండేటువంటి గుట్టలు ఏవైతున్నాయో గుట్టల కింద ఏవో విలువైన ఖనిజాలు ఉన్నాయని కాంట్రాక్టర్ల దృష్టి దాని మీద పడడము, ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వడము, వాళ్ళు అక్కడ గుట్టలు తవ్వడం అనేది ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ గుట్టలు పోతే, ఆ గుట్టలు విధ్వంసం అయితే మొత్తంగా ఆ ప్రాంతం అంతా విధ్వంసం అవుతుంది. తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ ఉండేటువంటి పశువులు, మేకలు అన్నీ కూడా ఆ గుట్ట మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ప్రజలు వద్దనుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద రుద్దడం అనేది అప్రజాస్వామ్యం. కనుక ఇవాళ ఏదైతే మైలారం గ్రామం దగ్గర ఈ ఖనిజ వనరులు తీస్తున్నారో దాన్ని ముందు ఆపాలి. లోకల్ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం కూడా దీన్ని పునఃసమీక్షించి ప్రజలు ఎందుకు వద్దంటున్నారో ముందు కనుక్కోండి. నిజంగానే దానివల్ల వాళ్ళు విధ్వంసం జరుగుతుందంటే ప్రాజెక్టును ఆపాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలి. కేవలం ఖనిజాలతో కొనుక్కడికే మనం ప్రజల యొక్క జీవిత విధ్వంసం చేసేటువంటిది అది ప్రభుత్వం యొక్క విధానం కాదు, అది ప్రజాస్వామ్యబద్ధం కూడా కాదు. కనుక మైలారం గుట్టలతో ఖనిజాలతో ప్రాజెక్ట్ అవుతుందో అది తక్షణమే ప్రభుత్వం పునఃసమీక్షించాలి.
కరీంనగర్ సబ్స్టేషన్ పరిధిలో గల తెలంగాణ విద్యుత్ సంస్థలో గత 18 సంవత్సరాల పైబడి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. 2017లో విలీనం చేస్తూ ఆర్డర్ ఇచ్చారని, మరుసటి రోజు కొంతమంది నిరుద్యోగులు కోర్టులో కేసు వేయగా 2018లో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని కార్మికులు తెలిపారు. లోపల మేము ధర్నా కార్యక్రమాలు చేసినప్పుడు ఆ ప్రభుత్వం పిలిచి మమ్మల్ని పర్మిట్ చేస్తానని చెప్పి 22/7/2017లా ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ 28/7/2017 రోజు కమిటీ రిపోర్ట్ వస్తే అన్ని కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకొని 29/7/2017 రోజు మమ్మల్ని పర్మిట్ చేస్తున్నాం అన్నట్టుగా మాకు ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది నిరుద్యోగులు కోర్టుల కేసు వేసినాక తర్వాత మేము అనేక కార్మిక సంఘాలతోటి మేమందరం చందాల రూపంలో వేసుకొని కార్మిక సంఘాల అండదండలతోటి ఆ కోర్టుల కేసును వాదింపజేసుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి 12(3) అగ్రిమెంట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారము ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు మేనేజ్మెంట్ ఒప్పందం చేసుకొని వీళ్ళని పర్మనెంట్ చేసుకునే వెసులుబాటు ఆ చట్టానికి ఉంది అని చెప్పి కోర్టు 18వ తారీఖు 9వ నెల 2018లా జడ్జిమెంట్ తప్పుడు లెక్కలు చూపించారు. మీరు పర్మనెంట్ చేయలేదు, మేము అధికారంలోకి వచ్చినాక వాళ్ళకు న్యాయం చేస్తాం, పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా పాదయాత్రలల్లా మేము అధికారంలోకి వచ్చినాక పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కాబట్టి మేము సంవత్సరం టైం ఇచ్చినాం. శాంతియుతమైన అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద కన్వర్షన్ ఇస్తే ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఉద్దేశించే ఈరోజు శాంతియుతంగా డిపార్ట్మెంట్కు ఎలాంటి నష్టం జరగకుండా ఎక్కడ కూడా వర్క్ డిస్టర్బెన్స్ లేకుండా శాంతియుతమైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చేతులు జోడించి దండం పెట్టి వేడుకుంటున్నాం. మమ్మల్ని పిలిచి మాట్లాడి మీకు ఆర్థిక భారం లేకుండా మేము అనేక మెమోరాండాలు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా వాళ్ళ సభల సందర్భంగా ఇచ్చినాం. ఇవాళ ఆర్టిజన్ కార్మికుడిని రెగ్యులర్ పోస్టులకి కన్వర్షన్ ఇస్తే ఆర్థిక భారం పడది. రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ న్యాయమైన కోరికలు ఆమోదించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నాకు దిగారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతాలను పెంచాలని, అలాగే 2019లో విడుదల చేసిన 36 జీవోలను అమలు చేయాలన్నారు. 2019 తర్వాత ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సహకార రంగాన్ని ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేశారు. నా పేరు ఎర్రంచెట్టి రామచంద్రరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా సహకార సంఘ ఉద్యోగుల అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఈ ముఖ్యంగా మా పోరాటం ఉద్దేశం ఏంటంటే, జీవో నెంబర్ 36 అని జీవో ఇష్యూ చేయడం జరిగింది కదా ప్రభుత్వంలో. కానీ ఇప్పటి వరకు దాని అమలుకు నోచుకోలేదు. చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అలాగే 60 సంవత్సరాల వయో పరిమితి వరకు మా ఉద్యోగులకి అందరు ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేశారు. మా వరకు వచ్చేసరికి సహకార ఉద్యోగులు వెనకబడటం జరిగింది. అలాగైనా కొంతమంది కోర్టు ద్వారా తెచ్చుకున్నా కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగటం లేదు. అధికారులు వేధింపులో రకరకాల ఒత్తిడి వల్ల మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పోరాటం అయ్యే వరకు కూడా వీరందరికీ న్యాయం జరిగే వరకు కూడా మా ఉద్యమం మేము రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ప్రతి జిల్లా కార్యాలయాల వద్ద ఈ రోజు జరిగే మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అన్నింటినీ కూడా ఏ మాత్రం ముందుకి ప్రభుత్వం తీసుకెళ్లి చర్చలకు పిలవకపోయినా ముందు జరిగే చాలా ఆందోళనలు చేయడం జరుగుతుంది. ఇలా 27వ తారీఖున ఆప్కా విజయవాడలోకి పాలకులకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా గత 5 సంవత్సరాలు కూడా ఏ విధమైన పురోగతి సాధించకుండా 2020లో జీవో 90 విడుదల చేయడం జరిగింది. ఆ 90 ప్రకారంగా సహకారం చేయడం జరిగింది. ఆ నియామకాలన్నీ కూడా క్రమబద్ధీకరించాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి మేము ఏదైతే ప్రధానమైన డిమాండ్ ఉన్నదో 36 ప్రకారంగా జీతాలు అందరికి ఇవ్వాలి. అలాగే 62 సంవత్సరాల పదవి విరమణ వయసు పొడిగించాలి. 2019 ద్వారా జాయిన్ అయిన ఉద్యోగులందరం కూడా రెగ్యులర్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఐలాపూర్ గ్రామం రాజగోపాల్ నగర్ బాధిత కుటుంబాలు ధర్నా చేపట్టాయి. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వే నంబర్ 119 నుంచి 220 వరకు ఉన్న 408 ఎకరాల భూమిలో రాజగోపాల్ నగర్ లేఅవుట్ లో 3000 మంది భూములు కొనుగోలు చేశామని, 1983లో కొనుగోలు చేసి 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా తమకు న్యాయం జరగలేదని, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. చుట్టూ ఉన్న విలేజెస్ వచ్చి మాకు గేరపయ్యారు. గేరపై మీది ఏం లేదు, ఇది మా ల్యాండ్, ఇది కాసల ల్యాండ్, ఆ ల్యాండ్, మా పట్టాలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు. ఇక అప్పటి నుంచి మళ్ళీ అక్కడికి పోలేదు. కోర్టులో కేసు నడుతుంది, రేపు జడ్జిమెంట్ కూడా ఉంది. మేము ఇంతవరకు హైడ్రాకి ఎందుకు పోలేదంటే, హైడ్రా రిలేటెడ్ టు ఓన్లీ బఫర్ జోన్స్ అండ్ కుంటలు చెరువులు అన్న ఉద్దేశంతో మేము పోలేకపోయాం. మాకే వర్తిస్తుందా లేదా అక్కడ అధికారులకు కూడా వర్తిస్తుందా? జనరల్గా స్టేటస్ కోడ్ ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు? మేము చేయాలా, అధికారులు చేయాలా? ఆ అధికారులు మేము రాకుండా, ఎవరు రాకుండా ఫైనల్ జడ్జిమెంట్ వరకు దాన్ని
ఈ ప్రొటెక్ట్ చేయాల్సినది అక్కడ లోకల్ అధికారులు. కానీ ఆ అధికారులే దగ్గరుండి కరెంటు మానిటర్లు ఇస్తున్నారు, ఆ అధికారులే దగ్గరుండి వాటర్ కనెక్షన్లు ఇస్తున్నారు, ఆ అధికారులే దగ్గరుండి ఇంటి నెంబర్లు ఇస్తున్నప్పుడు మా పరిస్థితి ఏంది? వాళ్ళని మర్డర్ చేశారు. ఆ భయభ్రాంతులతోటి ఈ ప్లాట్ ఓనర్స్ అందరూ ముసలోళ్ళు అయిపోయినారు. అందుకే ఎవరు అక్కడ పోలేకపోతున్నారు. ఇండివిజువల్గా ఎవరైనా పోతే వాళ్ళని ఒక 100 మందితో 200 మందితో తరమడము, ఆ గ్రాబర్లు అక్కడ నోటీసులు కొన్న వాళ్ళు. మరి మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు? అందుకే మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారిని కోరుతుంది ఏంటంటే, మాకు మీ గవర్నమెంట్లోనే మాకు న్యాయం జరగాల. 40 సంవత్సరాల నుంచి జరగని న్యాయం ఇప్పుడు మాకు జరగాలని మేము. అమృత్ స్కీమ్ పథకంలో భాగంగా రేకుర్తిలో మంజూరైన హెవీ వాటర్ ట్యాంక్ పనులను కరీంనగర్ 19వ డివిజన్ కార్పొరేటర్ ఎదుల్లా రాజశేఖర్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. అలాగే డివిజన్లోని విజయపురి కాలనీ, అంబేద్కర్ నగర్ మరియు ఆంజనేయ కాలనీలో డ్రైనేజీ పనులను పరిశీలించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కృషి చేసిన కేంద్ర మంత్రి బండి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరియు మేయర్ సునీల్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. స్కీమ్ కింద మాకు 145 కోట్ల స్కీము త్రాగునీరు మంచినీటి ట్యాంక్ నిర్మాణం కొరకు శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి గాను మన డ్యామ్ ఫిల్టర్ ప్లేట్ నుంచి వెళ్ళి వాటర్ పైప్ లైన్ పద్మనగర్, చింతకుంట, టీఆర్కే నగర్ నుంచి వెళ్ళి మన ఇక్కడ 19th డివిజన్ మన సుబ్రహ్మణ్య స్వామి గుట్ట వద్దకు రావడం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి గుట్ట దగ్గర లెవెల్ చూసుకొని ఇక్కడ పెద్ద ట్యాంక్ నిర్మాణం, 2 ట్యాంకులు నిర్మాణం చేయడానికి కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా డివిజన్ తరఫున. ఇన్ని రోజులు ఇప్పుడు 43 సంవత్సరాల నుంచి వెళ్ళి మా డివిజన్లో దాదాపు ఒక 2-3 కాలనీలు చెరువు బానీలే తాగుతున్నాం. దీంతో ఇప్పుడు ఈ సంవత్సరంలో పూర్తయితే మేము వాళ్ళకు త్రాగునీరు అందించే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను మా డివిజన్ తరఫున మరొకసారి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇట్టి పెద్ద కార్యక్రమం, పెద్ద ప్రాజెక్టు నా పీరియడ్లో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సూలూరుపేట నియోజకవర్గం ధర్మారి సత్రం మండలం నీలపందు ఫ్లెమింగో పక్షుల పండుగ జరిగింది. 2 రోజులు కనువిందుగా సాగింది. అవమానంలో వస్తాయి ఇక్కడికి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటే ఇక్కడ వచ్చి గుడ్లు పెట్టేసి అవి ఇక్కడ చల్లగా ఉంటాయి కాబట్టి టెంపరేచర్ కోసం ఇలా వస్తారు. టెంపరేచర్ అంటే ఇక్కడ మన టెంపరేచర్ వచ్చి మీడియంగా ఉంటాయి, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, మైగ్రేషన్స్ బాగుంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన మంత్రి సీతక్క. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆంధ్ర రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. మానేంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన పాలక మండలిని అభినందించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. పార్కుల స్థల వేలంపై మండిపడ్డ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పటాన్చెరులో మైత్రి క్రికెట్ ట్రోఫీని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.